కూకట్పల్లిలోని యాదవ్ బస్తీలో బుచ్చమ్మ అనే ఒక మహిళ తమ ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందనే భయంతో సూసైడ్ చేసుకున్నారు. తమ ముగ్గురు కూతుర్ల ఇళ్లను కూల్చేస్తుందనే ఒక ఆందోళన అవన్నీ చాలా కాలం నుంచి వేధిస్తూ ఉంది. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం ఈ హైడ్రా నేపథ్యంలో హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. ఇలా భయాందోళనలకు గురై మానసికంగా ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ మధ్య మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తున్నాం. ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది అయితే మీద పెట్రోల్ పోసుకొని కూడా అంటించుకునే ప్రయత్నాలు చేశారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. హైదరాబాద్లోని HMDA పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తుందేమోనన్న భయాందోళనలతో చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా కూకట్పల్లిలోని యాదవ్ బస్తీలో బుచ్చమ్మ అనే ఒక మహిళ తమ ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందనే భయంతో సూసైడ్ చేసుకున్నారు. తమ ముగ్గురు కూతుర్ల ఇళ్లను కూల్చేస్తుందనే ఒక ఆందోళన అవన్నీ చాలా కాలం నుంచి వేధిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక డిస్కషన్తో ఆమె బాగా నెగిటివ్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం ఈ హైడ్రా నేపథ్యంలో హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. సో ఈ విషయంలో మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా కొన్ని కట్టడాలను కూల్చేస్తున్నాం అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారని, కొంతమందికి ఎటువంటి నోటీసులు లేకుండానే వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తున్నారని కూడా కొంత స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు భయాందోళనకు గురవుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక కరెక్ట్ అవేర్నెస్ ఇచ్చి, వాళ్ళకి కొంత టైం ఇచ్చి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళని ఏదైనా కరెక్ట్ ఆల్టర్నేటివ్ ప్లేస్కి వాళ్ళని అకామిడేట్ చేసి, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి కనుక మీరు ఈ కూల్చివేతలని చేయగలిగితే చాలామంది ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు సార్. లేదంటే ఇలా భయాందోళనలకు గురై మానసికంగా ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ మధ్య మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలా చోట్ల చూస్తున్నాం. ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. కొంతమంది అయితే మీద పెట్రోల్ పోసుకొని కూడా అంటించుకునే ప్రయత్నాలు చేశారు. సో ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఇంకా భయాందోళనకు గురవకుండా ఉండాలంటే వాళ్ళకి టైం ఇచ్చి, వాళ్ళవి ఎలా అక్రమ నిర్మాణాలు అయినాయో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు కనుక కొంత వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి భరోసా ఇస్తే మాత్రం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారని మా విన్నపం.